మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవ్వరూ మనతో పాటు రారు. ఆ తర్వాత తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత మహా అంటే ఒక 15 రోజులకి దినమని చేస్తారు, అందరికి భోజనాలు పెడతారు. ఆ తర్వాత గోడకు ఒక ఫోటో పెట్టి ఏదైనా పండగలు వస్తే బొట్టు పెట్టి ఒక దండేస్తారు. అంతేనా మనిషి జీవితం అంటే? బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి, మన కుటుంబము, చుట్టాలు, బంధువులు, వ్యాపారాలు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. ఈ సత్య సువార్తను అంగీకరించండి. ఈ సత్య సువార్తను నమ్మి మీరందరూ కూడా యేసు ప్రభు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నీవును నీ ఇంటి వారందరూ కూడా పొందాలని ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభునందు ప్రియులారా మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము. వెళ్ళే దారిలో మీ గుడిసెలు కనపడితే చాలా జాలి కలిగి కొన్ని మాటలు చెప్దాం సత్యాన్నని అనుకున్నాం. అందుకని ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఏంటి అంటే యేసు ప్రభు వారి భూమి మీదకి పేదవారి కోసమే వచ్చాడు, కానీ డబ్బులుండే వాళ్ళ కోసం రాలేదు. యేసు ప్రభు అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి చెందిన దేవుడు కాదు. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళాను. 18 సార్లు తిరుమల వెళ్ళి గుండు చేర్చుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళు తీర్చుకున్నాను, గుండ్లు చేర్చుకున్నాను. కానీ ఎప్పుడు నాకు శాంతి సమాధానం లేదు. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను దేవుడిని తెలుసుకున్నాను. నేను కూడా యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుళ్ళే, మనకెందుకులే దేవుడు అని చాలా అసహ్యంగా అనుకునేవాళ్ళు. కానీ దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. నేను బాగా కాస్ట్లీ మందు తాగేవాడిని. క్వార్టర్ 350-400 రూపాయలు పెట్టి కూడా తాగేవాడిని. అది తాగినప్పుడు ఏదో ఒక 2 గంటలు అంతా పిచ్చి పిచ్చిగా ఉండేది, కానీ తర్వాత మాత్రం అంతా ఏదోలాగా పోయినట్టుగా ఉండేది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు తాగలేదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు పాపం చేయలేదు, అన్ని మానేశాను. నాకు మనసు ప్రశాంతత లేక నా ఇష్టం వచ్చిన మందు, ఈరోజు తాగిన మందు రేపు తాగేవాడిని కాదు. ఈరోజు పోయి పాపం చేసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా పేరు మారలేదు, నా ఊరు మారలేదు. నా మనసు మార్చుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి, యేసు ప్రభు చాలా మంచి దేవుడు. మీరు గుడిచెలో ఉన్నారా, బట్టలు అమ్ముకుంటున్నారా, ఇంకేమన్నా కాయలు అమ్ముకుంటున్నారా, మీకు మిద్దెలు మేడలు ఏమి లేవా, అవన్నీ ఏం కాదు. జస్ట్ మీ పేరు కూడా మార్చుకోవాల్సిన పని లేదు, మీ ఊరు మార్చుకోవాల్సిన పని లేదు, మీ కులం మార్చుకోవాల్సిన పని లేదు, మీ మతం మార్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీ మనసులో యేసుక్రీస్తు కూడా దేవుడని మీరు నమ్మితే చాలు. మీ మనసు మారితే చాలు. ఈ లోకంలో ఏంటి, మనిషిగా పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తే పంపిస్తాం, లేకపోతే లేదు. ఏదో ఒక వ్యాపారం చేసుకొని మనకు నచ్చినవి వండుకొని తినేస్తున్నాము. ఏదో ఒక రోజు ఎవ్వరికి చెప్పా పెట్టకుండా చచ్చిపోతున్నాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవ్వరూ మనతో పాటు రారు.
తీసుకెళ్ళిపోతే అక్కడే ఒక శవంలాగా పడుకోబెడతారు. శవమై మనం పడుకున్నప్పుడు అందరూ ఏడుస్తారు, ఒక గంట ఏడుస్తారు, అలాంటి దూరం నుంచి వచ్చేవాళ్ళ దాకా. ఆ తర్వాత తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత మహా అంటే ఒక 15 రోజులకి దినమని చేస్తారు, అందరికి భోజనాలు పెడతారు. ఆ తర్వాత గోడకు ఒక ఫోటో పెట్టి ఏదైనా పండగలు వస్తే ఒక పొట్టు పెట్టి ఒక దండేస్తారు. అంతేనా మనిషి జీవితం అంటే? బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి, మన కుటుంబము, చుట్టాలు, బంధువులు, వ్యాపారాలు, మన డబ్బులు, ఆస్తులు అన్నీ కనిపిస్తాయి. కానీ చనిపోయిన తర్వాత రెండు కనిపిస్తాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, యేసు ప్రభు ఒక్కరే మార్గం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని చెప్పారు. అందరూ అనుకుంటారు ఏదో స్వర్గము పరలోకం అంటే ఆ చనిపోయినప్పుడు ఎవరు చూసారులే, ఇక్కడ ఉన్నప్పుడు లేనిది, ఇక్కడ ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చనిపోయిన తర్వాత ఏముందని అనుకుంటారు. ఏదైనా వంట చేసేటప్పుడు కొద్దిగా కాలితేనే అబ్బా ఇక్కడ కాలిపోయిందని మనం అంతా బొబ్బలు బొచ్చి బాగా బాధపడతాం. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు మనం చనిపోతామో తెలియదు. చనిపోయే లోపల యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మనం చేసుకున్న పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేశాడు. మనం తయారు చేసుకున్న ఎప్పుడు దేవుళ్ళు దేవతలు కావు, అవన్నీ ఒట్టి బొమ్మలే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. మన పాపాల నిమిత్తం మనం ఏదో పండగ వచ్చిందంటే ఒక కోడ్నో లేకపోతే ఒక మేకనో లేకపోతే ఇంకేదేన్నో ఒక జంతువును బలిచ్చి ఆ రక్తం ద్వారా పాపం పోయిందని మనం అంతా అనుకుంటా ఉంటాం. అది చాలా భ్రమ. దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేస్తా ఉంటాం. దాంట్లో మోక్షం లేదు. పరిశుద్ధమైన రక్తం కావాలి పాపం పోవటానికి. యేసుక్రీస్తు అనే ఆయన నిజమైన దేవుడు, మనల్ని అందరినీ పుట్టించిన ఆయనే. కానీ ఆయనే మన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే దెబ్బలు తిని కొట్టించుకొని శిలువ మీద మరణించి చివరి రక్తం పొట్టు వరకు కూడా కార్చి మరణించాడు. ఆయన రక్తంతోటే మనకి పాప విమోచన కలుగుతుందన్నమాట. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి చేర్చగలం. ఆయన చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడితే తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా మళ్ళీ చనిపోయి తిరిగి లేచినట్టుగా ఎక్కడ చరిత్ర లేదు. ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే సజీవుడిగా లేచాడు. ఆయన పునరుద్ధరణుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు. మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీ కులము మారదు, మీ మతము మారదు, మీ ఊరు మారదు, మీ పేరు మారదు. మీ మనసు మార్చుకోండి, చాలా బాగుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు, ఆయన నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. యేసు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవునికి మహిమ. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేదు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో జీవించినంత కాలం మనము యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆ నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తాడు. కనుక ఈ మాటలు ప్రేమతో కలిగిస్తూ ఉన్నాము. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న
ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది ఈ జీవితం. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు ఇచ్చారు. అందుకే ఈ ప్రేమ కలిగిన మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమ్మండి, విశ్వసించండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డము కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డము కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది ఈ జీవితం. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు పొందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు. నిజమే ప్రియులారా, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణం నుండి తప్పించబడాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనందరి కోసం వచ్చి ప్రాణం పెట్టి తాను మరణించాడు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు, కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఆమేన్. యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త మీకు మేము తెలియపరుస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ప్రియమైన వారలారా, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చును అని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన వారలారా, మనము పుట్టుకతోనే పాపముతో ఈ లోకంలో మనము జన్మించి ఉన్నాం. కాబట్టి మనము పాపులం. మనలో మంచి లేదు, మనలో నీతి లేదు. ఈ లోకంలో మనమందరము కూడా పాపముల చేతను, అపరాధముల చేతను, దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను బ్రతికించడానికి క్రీస్తు యేసు ప్రేమ చేత మనల్ని బ్రతికించడానికి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి యేసు క్రీస్తును మన నిమిత్తమై ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ఒక మంచి వార్త, యేసు క్రీస్తును గురించినటువంటి, శిలువను గురించినటువంటి వార్త మీకు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ వార్త మీరందరూ కూడా విని, మీరందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించి, మీరందరూ కూడా ఉచితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ యేసు ప్రభు ద్వారా మీరందరూ కూడా పొంది, రాబోయేటువంటి ఉగ్రత నుండి, అనగా నరకము నుండి మీరందరూ కూడా తప్పించుకొని దేవుని రాజ్యమునకు వారసులు కావాలని ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా ఈ సత్య సువార్తను మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయము, ఈ దినము మనకు మరలా రాదు. కాబట్టి మనది అశాశ్వతమైనటువంటి జీవితం, మనది శాశ్వతమైనటువంటి జీవితము కాదు. ఏదో ఒక రోజు ఈ లోకంలో నుండి మనమందరం కూడా వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమించి, ప్రియులారా, మన కొరకై శిలువలో ఆయన బలి అయి ఉన్నాడు. మన కొరకై శిలువలో రక్తమును కార్చి ఉన్నాడు. మన కొరకై యేసుక్రీస్తు ప్రభు అనేక శ్రమలను ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన పాపములు పోవాలంటే యేసు క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందాలి. యేసు క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అందుకోసమే యేసు క్రీస్తు మన కొరకై శిలువలో అనేకమైనటువంటి గాయాలు పొందినాడు, అనేక శ్రమలు పొందినాడు. కాళ్ళల్లో, చేతుల్లో ఆయనకు మేకులు కొట్టి ఉన్నారు. ప్రియమైన వారులారా, తలపై ముళ్ళ కిరీటము పెట్టి ఉన్నారు. యేసు క్రీస్తుకు శిలువను వేసి ఉన్నారు. యేసు ప్రభుకు శిలువలో ఆయన మన కొరకై మరణించి ఉన్నాడు, మన కొరకై చనిపోయాడు యేసు క్రీస్తు ప్రభు. కారణం ఎందుకంటే మనము పాపులము కాబట్టి, మన పాపముల నుండి మనను విడిపించడానికి, మన పాపముల నుండి మనను రక్షించడానికి యేసు, అందుకే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాట నమ్మదగినటువంటిది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ సత్య సువార్తను అంగీకరించండి. ఈ సత్య సువార్తను నమ్మి మీరందరూ కూడా యేసు ప్రభు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నీవును నీ ఇంటి వారందరూ కూడా పొందాలని ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభునందు ప్రియులారా మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీరు ఆలస్యము చేసినట్లయితే ప్రభునందు ప్రభు రాకడ సిద్ధముగా ఉన్నది. యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున వారికి ఇవ్వవలసినటువంటి జీతము నా యొద్ద ఉన్నది అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, మనము రక్షణ పొంది ఉంటే ప్రియులారా మనము మరి రాబోయేటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటాం, ఆ నరకము నుండి తప్పించుకుంటాం. మనమందరము మరి రక్షణ పొందకుండా యేసు ప్రభు రాకడ కొరకై సిద్ధపాటు లేకుండా ఇంకా మనము పాపములో, శాపములో ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభు కనుక ఇప్పుడే వస్తే మన పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మీకు ఈ సిలువను గురించిన వార్త మీకు తెలియపరచాలని యేసు ప్రభు
ఆయన మమ్మల్ని మీ మధ్యకు నడిపించి ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఎవరు నశించి నరకానికి వెళ్ళటం యేసు ప్రభువుకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ప్రభునందు ప్రియులారా. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మన నిమిత్తమై, యేసు ప్రభు మన కొరకై ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నాడు. మన కొరకై యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి మన నిమిత్తమై యేసు ప్రభు మరి అనేక శ్రమలు పొంది ఉన్నాడు ప్రియులరా. అనేకమైన గాయములు పొందినాడు, అవమానాలు పొందినాడు, నిందలు పొందినాడు ప్రియులరా. ఆయన ముఖం మీద ఎంగిలి మూసి ఉన్నారు, ఆయన కొరడాలతో కొట్టి ఉన్నారు ప్రియులరా. కారణం ఏమిటంటే మన పాపములన్నిటినీ ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన మన పాపములన్నిటిని ఆయన భరించి ఉన్నాడు. ఇప్పుడు మనమందరము కూడా మన పాపముల నిమిత్తమై మనము శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు తాను మన నిమిత్తమై ఆయన ఆ శ్రమలను ఆయన పొందుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి యేసు ప్రభు ఈ సాయంకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రియులరా, మీరు మీ పాపముల నిమిత్తమై మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. మీకోసము నేను శిలువలో, మీ నిమిత్తమై నేను శిలువలో వేలాడబడుచున్నాను, నేను శ్రమలు పొందుతూ ఉన్నాను అని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన కొరకై ఆలోచించేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే అని మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి నీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు, ఆయన మనల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మన యొక్క యోగక్షేమాల నిమిత్తమై ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మనల్ని అభివృద్ధి చేయాలి, మనల్ని దీవించాలి, మనకు క్షేమమును కలిగించాలి అని యేసు ప్రభువు ఆయన మనల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యము బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మరి మీకు మేము తెలియజేసేటువంటి ఈ మాటలు మా సొంత మాటలు కాదు ప్రియులారా, మేము బైబిల్ గ్రంథంలో నుండి మేము మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి ఆ యేసు ప్రభు పలికిన మాటలు ఈ సాయంకాల సమయంలో మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంక రేపటి దినము మనది కాదు, రేపు దినము మనది కాదు. ఈరోజు మన దినం, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది? నీటి బుడగ లాంటిది, అంతలో ఆవిరైపోయేటువంటి నీటి బుడగ లాంటిది, అడవి పుష్పము లాంటిది, మరి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఆ త్రాసు నుండి జారేటువంటి నీటి బిందువు లాంటిది మన జీవితం. కాబట్టి అట్లాంటి ఆ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక ప్రభునందు ఒక నిరీక్షణను యేసు ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి నీవును నీ ఇంటి వారును రక్షింపబడాలని, మీరందరూ కూడా నిత్య జీవమునకు వారసులు కావాలని ప్రేమతో మీకు ఈ మాటలు ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు ఇచ్చేటువంటి నిజమైన ఆత్మరక్షణ మీరందరూ పొంది ప్రభు రాజ్యమునకు వారసులు కావాలని మీ అందరి నిమిత్తమై స్వార్థను తెలియజేస్తున్నాం. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, ఇదిగో ప్రభువు త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఆలస్యము చేయక మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను అత్యధికముగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష తప్పదని ప్రభువా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి, మీ వాక్యానుసారంగా ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ పల్లె ప్రాంతాన్ని దర్శించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. ఈ బిడ్డలను మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య, కృపగలిగిన దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యముని ప్రభువా, నీ సత్య సువార్తను ఈ ప్రజలకు ప్రకటించి ఉన్నాం దేవా. ఈ బిడ్డలందరూ రక్షించబడినట్లు, వారి హృదయంలో దేవా నీకు చోటు ఇవ్వనట్లు
దేవా నమ్మి బాప్తిసం పొందినట్లు మీరే బలమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు ఈ లోకానికి వచ్చి దేవా ప్రాణం పెట్టిన తిరిగి లేచిన సజీవుడమైన దేవుడవని దేవా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మేము విన్నాం తండ్రి. ఎవరైతే నిన్ను హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవా వారి హృదయంలో చోటు ఇస్తారో వారందరినీ నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చమని, ఈ బిడ్డలను ఈ కుటుంబాలందరినీ దీవించమని ఆశీర్వదించమని దేవా ఈ ప్రజలందరినీ ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరి బాధల చేత ఉన్నారు, సమస్యల చేత ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు దేవా వారందరినీ ఆ సమస్యల నుండి విడిపించి ఆశీర్వదించి అంతకంటే దేవా స్తోత్రం నాయన ఆ ఘోరమైన నరకాత్మ నుండి తప్పించి రక్షించమని ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము.